అని నమ్మింది ఆ యువతి. కానీ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. హైదరాబాద్లోని నిజాంపేటలో ఈ కేసు వెలుగులోకొచ్చింది. యువతి ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని జార్ఖండ్ యువతిని హైదరాబాద్కు రప్పించారు. పార్టీ ఇస్తామంటూ ఆహ్వానించారు. తీరా అర్ధరాత్రి ఆమెపై అఘాయిత్యానికి దిగారు. హైదరాబాద్లో నిజాంపేటలో జరిగిన ఈ రేప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు యువకుల పేర్లు అజయ్, హరి. వీళ్ళిద్దరూ స్నేహితులు. గతంలో అజయ్ అనే యువకుడు చెన్నైలోని ఓ కాలేజీలో బయోమెడికల్ చదివాడు. అతడికి అక్కడే జార్ఖండ్కు చెందిన యువతి పరిచయమైందే. ప్రస్తుతం ఆమె చెన్నైలోని కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెకు హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని అజయ్ నమ్మబలికాడు. హైదరాబాద్కు రప్పించి కూకట్పల్లిలోని ఓ హాస్టల్లో ఉంచాడు. మరోవైపు అజయ్కు సమోసాలమ్మే హరితో పరిచయం ఉంది. అతడు ప్రగతినగర్లోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న యువతిని అక్కడకు రమ్మన్నాడు అజయ్. ఆమెకు పార్టీ ఇస్తామని చెప్పి ఆహ్వానించాడు. తీరా అక్కడికొచ్చాక అందరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఆమెపై అజయ్, హరి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడికొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా వారిని పట్టుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత యువతులు అలర్ట్గా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ఇలా అరకొర పరిచయాలతో ఎవరూ గుడ్డిగా నమ్మి వచ్చి మోసపోద్దని సూచిస్తున్నారు.